మనందరం పెద్దగా అయ్యి, మనకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత, ఏదో ఒక సందర్భంలో మన కోసం అమ్మా, నాన్న పడ్డ కష్టాలు, వాళ్ళు చేసిన త్యాగాలు ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఉంటాయి. సో, అలాంటి సందర్భంలోనే నేను రాసుకున్న ఒక చిన్న కవిత. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఆకలి తీర్చడం కోసం అమ్మ పస్తులున్న రోజులెన్నో. నా అవసరం తీర్చడం కోసం నాన్న పడ్డ వెతలెన్నో. నన్ను బతికించుకోవాలని జీవోత్సవాలుగా వాళ్ళు గడిపిన క్షణాలెన్నో. క్షణ క్షణం కాలం పరీక్షిస్తూ కష్టాలను పరిచయం చేస్తున్న మరో కంటికి తెలియకుండా కన్నీళ్లు కార్చిన రాత్రులెన్నో. కడుపు కాలుతున్నా నా కడుపు నింపడం కోసం వాళ్ళు పడ్డ ఆవేదన బరువెంతో. స్వార్థమైన లోకంలో స్వచ్ఛమైన నాన్న. మోసం చేయడమే తెలియని నాన్న. ఎవరికీ తలవంచని నాన్న ఎంతమంది దగ్గర చులకనయ్యాడో నా ఆకలి తీర్చడం కోసం. అమాయకపు అమ్మ, లోకం తీరే తెలియని అమ్మ. అయిన వాళ్ళే పొమ్మంటే నన్నెక్కడ పెట్టాలో తెలియక, నన్నెలా పెంచాలో తెలియక పొత్తిళ్లలో దాచుకొని పాపం పొలిమేరలు దాటి ఎంత దూరం నడిచిందో మాయమ్మ. నన్నెట్ట పెంచిందో మాయమ్మ. ఇన్ని చేసిన అమ్మా నాన్నకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మేం ప్రేమగా పలకరించడం తప్ప. అమ్మ అంటేనే పులకరించిపోతుంది అమ్మ మనసిప్పుడు. తిన్నారా నాన్న అంటేనే కడుపు నిండిపోతుంది నాన్నకిప్పుడు. ఇన్ని చేసిన అమ్మ నాన్న రుణం తీర్చుకోవడం కష్టమే. మనమున్నామన్న ధైర్యాన్ని ఇస్తే చాలు పసిపాపల్లాగా మురిసిపోతాయి వాళ్ళ హృదయాలు.